ఆంధ్రాలో ఏం మమ్మల్ని కింద దోచుకొని ఇవ్వలేదని జగన్ మీద వ్యతిరేకతతో ఉంటే తెలంగాణలోనూ నిలువుగా దోచేసుకోవడం వల్లనే అక్కడ ఓటమి పాలయ్యారన్నట్టుంది ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. తాజాగా చూస్తే వరంగల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడ పందుల బెడద ఎక్కువగా ఉందని, వ్యాధుల బారిన పడతామని ప్రజలు మొరబెట్టుకుంటే చైర్పర్సన్ లక్ష్మీ భర్త రవీందర్ రంగంలోకి దిగి పందుల పెంపకందారులను పిలిచి పట్టణంలోని పందులు తిరగకూడదని ఊరు బయటికి తరలించమని చెప్పారట. కానీ వాళ్ళు వినలేదంట. దీంతో రవీందర్ తెలివిగా ప్లాన్ చేసి పోలీసుల సాయంతో పందుల పెంపకందారులను అందరినీ జైల్లో పెట్టించి ఆ పందులని బట్టి వేరే రాష్ట్రాలు అమ్మేశారట. తొలిసారి 20 లారీల్లో 80 టన్నులు అంటే పందుల్ని టన్నుల్లో కొలిచారు. ఇక్కడ పందుల్ని తర్వాత మరో 8 టన్నుల్ని అమ్మేస్తే కిలో 1.39 చొప్పున రేటుకు వచ్చిందట. మొత్తం వచ్చిన సొమ్ము 1,20,00,000 రూపాయలట టోటల్గా వచ్చినటువంటి సొమ్ము. తర్వాత గెలిచినటువంటి కొత్త ఎమ్మెల్యేకి పందుల పెంపకందారులు మొరబెట్టుకున్నారు. ఆయన సీరియస్ అయ్యాడు. ఆయన కాంగ్రెస్ ఆరోపణలు వచ్చింది బీఆర్ఎస్ నేతలపై కాబట్టి ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాకు ఎట్లాంటి సంబంధం లేదని ఇప్పుడైతే చెప్తూ వస్తున్నారు, నా ఊరు కోసమే చేశామని. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చివరికి పందుల పెంపకందారులు పెంచుకుంటున్నటువంటి పందుల్ని కూడా అమ్మేసుకుని డబ్బులు సంపాదించుకోవడం ఏందో అర్థం కాలేదు. ఇంత స్థాయికి దిగజారారా గ్రౌండ్ లెవెల్లో అని.